నా 4వ వారం పూజ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. సో, ఈ వీక్ అయితే పూజ చాలా సింపుల్‌గా కంప్లీట్ చేశాను. ఈ అన్ని వారాల్లో కంపేర్ చేసుకుంటే ఈ వీక్‌లో నా యొక్క ప్రమిదలనేవి చాలా క్యూట్‌గా వచ్చినియి. నాకు చాలా నచ్చినియి. సో, ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 వీక్స్ కూడా నేను ఒకదాన్నే చేసుకున్నాను మా ఇంట్లో. సో, ఇక్కడేంటంటే మా అమ్మమ్మ, తాతయ్య, మనుగాడు, రాజీ వీళ్ళందరూ కూడా నాతో పాటు పూజలో పార్టిసిపేట్ చేశారు. చాలా అనిపించింది ఆ రోజైతే నాకు. చేసిన ఈ 3 వీక్స్ కూడా ఎప్పుడు టెంపుల్‌కి వెళ్ళడానికి నాకు కుదరలేదు. అంటే పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయేది. ఇంకా తోడు ఎవరు లేక వెళ్ళేదాన్ని కాదు. అండ్ 4థ్ వీక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను. మా రాజీ తోడుగా ఉంది. సో, గుడికొస్తావంటే వస్తానంది. సో, నాకు మా రాజుకి కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుంటదో తెలీదు. మా తాతయ్య అడ్రస్ చెప్పారు. ఆ ప్లేస్‌లో 3 టెంపుల్స్ కూడా ఒక దిక్కునే ఉన్నాయి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెనకాల ఒక అమ్మవారి టెంపుల్, అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నాయి. సో, ఏ టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి ఉన్నారన్నది తెలియలేదు. మేము డైరెక్ట్‌గా ఏం చేసామంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్‌కెళ్ళిపోయాం. అది వెంకటేశ్వర స్వామి గుడి అనుకోని. బట్ అందులో అయ్యప్ప స్వామి ఉన్నారు. ఏదేమైతేనో వెళ్ళాం కదా అని చెప్పి అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత ఫ్రంట్‌కొచ్చి ఇలా వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నాము. ఇలా ఈ 4థ్ వీక్ అయితే చాలా హ్యాపీగా, సింపుల్‌గా కంప్లీట్ చేశాను.